హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ దొండకాయ ఫ్రై. ఈ దొండకాయ ఫ్రై చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ ప్రాసెస్లో. నేనైతే దొండకాయలు కట్ చేయడానికి ముందు నేను ఫ్లిప్కార్ట్లో అయితే వెజిటేబుల్ కట్టర్ అయితే తీసుకున్నానండి. అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు, తురుముకోవచ్చు. 14 పీసెస్ అయితే వచ్చాయండి. చాలా యూస్ఫుల్గా ఉంది. మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను. కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు. నాకైతే ఇది 500 చేంజ్కి వచ్చిందండి. ఈ కట్టర్ చూడండి, తురుముకోవడానికి ఇచ్చారు. థిన్నెస్గా పొటాటో చిప్స్ అన్నీ చేసుకోవడానికి మనకి అది గ్రిప్ కోసం ఇచ్చారండి. అది పొటాటో చిప్స్ తురుముకునేటప్పుడు గ్రిప్ కోసం ఇచ్చారు. ఇది చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ పనులు అయితే మనం చేసుకోవచ్చు. తొందరగా టైం లేనప్పుడు ఇలాంటి వాటర్ కటర్స్ ఉంటే చాలా ఉపయోగం మన వంటింట్లోకి. ఈ కటర్ అనేది దొండకాయలు అయితే చాలాసేపు కట్ చేయాల్సి వస్తుంది కదండి. మనం కటర్స్లో కట్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది 5 మినిట్స్లో. చూడండి, పొటాటో చిప్స్ ఇంకా పెద్ద పెద్ద స్లైసెస్గా కట్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు మనకి. కింద గ్రిప్గా ఉండటానికి వెజిటేబుల్ కట్ చేసుకున్నప్పుడు ఆ బాక్స్లో కానీ వచ్చేస్తాయి. ఇవి చాలా బాగుంది. నాకైతే 14 పీసెస్ వచ్చాయి. 500 చేంజ్, 520 అలా పడిందండి. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము, బాగుంది. తర్వాత నేను దొండకాయలు కట్ చేస్తున్నాం. చాలా చిన్న స్లైసెస్గా బాగా ఫ్రై అవుతాయండి. చాలా ఉపయోగం. దొండకాయలు మనం చేతితో కట్ చేయాలంటే చాలా సేపు పడుతుంది, మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఈ బాక్స్ వల్ల. ఉల్లిపాయలు చూడండి చాలా చిన్నగా అయ్యాయి. దొండకాయలు కూడా చూడండి చిన్న చిన్న ముక్కలుగా వచ్చేసాయి. మనం వీటితో పాటే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవచ్చండి. చాలా ఉపయోగపడుతుంది. తర్వాత నేను దొండకాయ ఫ్రై చేయడానికి అయితే ఆయిల్ అయితే 3 స్పూన్ల వరకు అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ 1 వేసుకొని అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి, మగ్గించుకోవాలి ఆయిల్లో. ఈ దొండకాయలు ఎంత బాగా మగ్గితే మనకు ఫ్రై అనేది అంత బాగా టేస్ట్ వస్తుంది. తర్వాత నేను ఒక చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు అయితే వేసాను. బాగా మగ్గిన తర్వాత మనం కారం అనేది యాడ్ చేసుకుంటే అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, గోల్డెన్ కలర్లోకి వచ్చి చాలా మగ్గిపోయింది దొండకాయలు. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను 1.5 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇందాకలా ఆల్రెడీ 1 స్పూన్ వేసాను కాబట్టి చూసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. తర్వాత కొంచెం అంతా నేను ధనియాల పౌడర్ అయితే యాడ్ చేశాను. ధనియాలు, జీలకర్ర వేయించి నేను పొడి అయితే చేసుకుంటాను, అదైతే యాడ్ చేశాను. లాస్ట్లో కొంచెం ఎల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి. చాలా సూపర్గా స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.